ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఫైట్ ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సాగుతూ ఉంది. ఇలాంటి సమయంలో ప్రజల్లో సింపతి సంపాదించడానికి ఆప్ నేతల బీజేపీ మీద సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఆప్ సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియా తాను తిహార్ జైల్లో ఉన్న సమయంలో బీజేపీ తనకు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసిందని చెప్పారు. అయితే తాను వారి ఆఫర్లకు తలంచలేదని తెలిపారు. తాను జైల్లో చాలా ఇబ్బందులు పడుతున్నానని బీజేపీకి తెలుసునని, ఆ సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ను వదిలే లేదా జైల్లోనే మగ్గిపో అని బెదిరించారంటూ మనీష్ సిసోడియా మీడియాకు తెలిపారు. తాను బీజేపీలో చేరితే ఆప్ ఎమ్మెల్యేల కూటమి విడిపోయేందుకు కారణమవుతానని, ఆ సమయంలో ముఖ్యమంత్రిని చేస్తామని ఆఫర్ ఇచ్చారన్నారు మనీష్ సిసోడియా. ఆ ఆఫర్కు అంగీకరించకపోతే ఇంకొన్నేళ్లు జైల్లోనే ఉండేలా చేస్తామని బీజేపీ నేతలు బెదిరించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఇతర పార్టీల నుంచి నేతలను కొనుగోలు చేస్తుందని, ఆ పార్టీని వ్యతిరేకించే ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుంటారని అన్నారు మనీష్ సిసోడియా. బీజేపీ మాట వినకపోతే తప్పుడు కేసులతో జైలుకు పంపిస్తారని, కేవలం అధికారం కోసమే బీజేపీ ఆరాట పడుతుందని విమర్శించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సిసోడియా 2023లో అరెస్ట్ అయ్యారు. దాదాపు 17 నెలల పాటు కస్టడీలో ఉన్నారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో జాంగ్పూరా నుంచి సిసోడియా పోటీ చేస్తున్నారు.